తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, గొప్ప దేవా, నాయన మీకే స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా నాయన ఇక గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు నాయన. మీ కృప కాపుదల దయచేశారు తండ్రి. మీ రెక్కల చాటున భద్రపరిచారు నాయన. ఇదిగో తండ్రి, మా ప్రతి విషయంలోనూ తండ్రి నాయన మీరు మాకు తోడై ఉండి నాయన మీరు నాయన గతించిన వారం మొదలుకొని ఈ వారం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇగోనైనా నాయన ఈ ఆదివారము చివరి ఆదివారం నాయన ఇగోనైనా మార్చి నెలకు చివరి ఆదివారమైనటువంటి ఈ ఆదివారం నాడు తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని స్తుతించుటకు తండ్రి మీ ఎదుట మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అద్భుతములు చేయి దేవా, మీకే స్తోత్రం. బలవంతుడు అయినటువంటి మా దేవా మీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా నీకే మహిమ. సముద్రపు పొంగు దాని తరంగములను అణిచివేయుచున్న మా దేవా మీకే స్తుతి. సత్యవంతుడు ఒక మా దేవా మీకే స్తోత్రం. అద్వితీయ సత్యవంతుడువైన మా దేవా నీకే మహిమ. తండ్రి యొక్క ఒక్కడై ఉన్నటువంటి మా దేవా మీకే స్తుతి. యెహోవా నామం బలమైన దుర్గము మీకే స్తుతి. పరిశుద్ధాత్మదేవా మీకే స్తోత్రం. సత్య స్వరూపగు ఆత్మదేవా మీకే మహిమ. కరుణ నొందించు ఆత్మదేవా మీకే స్తుతి. మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మదేవా మీకే స్తోత్రం. జీవమునిచ్చు ఆత్మదేవా నీకే మహిమ. తండ్రి యొక్క ఆత్మదేవా మీకే స్తుతి. క్రీస్తు యొక్క ఆత్మదేవా మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మదేవా నీకే స్తోత్రం. మాకు విజయము కలుగుజేయు ఆత్మదేవా నీకే స్తోత్రం. ఆ ఆశ్చర్య కార్యములు జరిగించు మా దేవా నీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి నీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేసేదని సెలవిచ్చినటువంటి మా ప్రభువా, మా రాజా నీకే స్తోత్రం నాయన. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేనని సెలవిచ్చినటువంటి మా ప్రభువా నీకే స్తోత్రం. జీవ జలములను ఇచ్చివాడవైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. జీవము గల మా దేవా నీకే మహిమ. దేవాతి దేవా మీకే స్తుతి. మహాదేవా నీకే మహిమ. మహోన్నతుడగు దేవా మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారయ్యా. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘం ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన నాయన, మా ఆలోచన వలన అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. తండ్రి మీకు విరోధముగానే మాకు అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇదిగో తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి ఇర్మియా గ్రంథం 33:8 మీరు సెలవిచ్చినట్లు వారు నాకు విరోధముగా చేసిన పాప దోషములను నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించదనని సెలవిచ్చిన దేవా, ఇగో తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. మా పాపములు మన్నించమని తండ్రి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములన్నీ కడిగి పవిత్రపరచమని, ఈ సోపుతో మా పాపలను పరిహరించమని, నా దోషం పోవునట్లు మమ్మల్ని బాగుగా కడుగుమని తండ్రి నాయన, మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన, ఇదిగో తండ్రి పరిశుద్ధ హృదయం అన్నిటికంటే బహు ఘోరమైనది, బహు వ్యాధి గలదని తండ్రి నీ లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. మా హృదయములో తండ్రి నాయన మీ వాక్యాన్ని నింపుకోవడానికి సహాయం చేయండి అయినా అయ్యా నాయన. మా హృదయములో తండ్రి మీ వాక్యము నాయన మా పాదములకు దీపమని సెలవిచ్చుచున్నావు కదా తండ్రి. ఇగో నాయన మీ వాక్యాన్ని మా హృదయములో బద్దలపరుచుకొని వెలుగై ఉన్నటువంటి ఆ వాక్యము తండ్రి మీరు లోకమునకు వెలుగై ఉన్నారని సెలవిచ్చావు కదా నా ప్రభువా. నాయన మేము లోకానికి వెలుగుగా నాయన, మేము లోకానికి మాదిరిగా, మేము లోకానికి ఉప్పు వలె నాయన రుచిగల వారముగా ఉండునట్లు నాయన, ఉప్పు నాయన ఏ విధముగా అయితే పదార్థాలను నాశనము చేయదో అట్టి రీతిగా మా వలన నాయన ఈ లోకమునకు మేలు కలిగినట్లు నాయన
మమ్మల్ని దీవించండి ఆయన. ఈ లోకానికి మేము రుచికరంగా ఉండినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇగోనైనా మమ్మల్ని మహిమపరచండి నాయన. నాయన మా బ్రతుకుటే అయితే కీస్తే చావైతే లాభము అని నాయన చెప్పుకున్న నీ భక్తుడు వలె మేము నాయన ఉండునట్లు నాయన మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అయినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆదివారం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి, ఇగో ప్రవీణ బ్రదర్ నాయన, ఇగో తండ్రి వారిని హత్య చేసినటువంటి వారిని క్షమించే గుణం మాకున్నదని తండ్రి వాళ్ళ మిస్సెస్ గారు ఏ విధంగా అయితే ప్రకటన చేశారో అట్టి రీతిగా సార్వత్రిక సంఘముగా ఉన్న మేమందరము కూడా నాయన ఆ శత్రువులను అయితే క్షమిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మాకు విరోధముగా తండ్రి ఈ లోకం మీద అనేక మంది నాయన ఇగో తండ్రి మీకు విరోధంగా మాకు విరోధంగా ఎన్నో దోషణ మాట్లాడుచు బైబిల్ని తిడుతూ మరియమ్మను నాయన అనేక విధముగా నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తుని వారి పుట్టుకును ఎంతో నీచముగా మాట్లాడుచు నాయన ఇక నేను క్రైస్తవ జనాంగాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఎందరో నాయన ఇదిగో నాయన మా దేశంలో ఉన్నారయ్యా ప్రజలు తండ్రి. అడిగో నాయన అటువంటి ప్రజలను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి జ్ఞాన హృదయము కలుగజేయండి అయ్యా. అయ్యా నీవే నిజమైన దేవుడవని వారు గుర్తెరిగినట్లు వారు మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. బండ లాంటి రాతి హృదయాలు తీసివేయండి అయ్యా. అయ్యా ఇగో నాయన మీ వెలుగును వారి హృదయాల్లో ప్రకాశింపజేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా లేఖనం ఈ విధంగా సెలవిచ్చుచున్నది కదా, ఇగో తండ్రి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఆగపడుచున్నదయ్యా. అయ్యా మా దేశంలో అనేక మందికి వెర్రితనముగా ఆగపడుచున్నదయ్యా. మాకైతే అది దేవుని శక్తి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఆ మాటలను మేము పుణుకుపుచ్చుకొని ఇగో నాయన ఇగో తండ్రి ఒక క్రీస్తుని చంపితే హంతమైపోతుందా అనుకున్నాడయ్యా శత్రువు. కానీ ఇదిగో నాయన ఇగన ఒక ప్రగడాలను చంపితే తండ్రి అనేక మంది నాయన ప్రవీణ్ బ్రదర్ లాంటి వాళ్ళు అనేక మందిని నువ్వు లేపగల శక్తిమంతుడు నాయన. ఇంకో తండ్రి వారు చంపిన కొద్ది నాయన క్రైస్తవ్యాన్ని మా దేశంలో విస్తరించగల శక్తి సామర్థ్యం అని నాయన రుజువు పరచుకోండి అయ్యా. అయ్యా మా బ్రతుకుల ద్వారా తండ్రి ఇగనైనా మా జీవితాల ద్వారా తండ్రి చివరికి మా చావేరును మీకు మహిమకరంగా ఉన్నట్లు నాయన ఇగనైనా క్రైస్తవులని మీ సన్నిధులనైనా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి, ప్రతి ఒక్కరిని దృఢపరచండి. ఇగనైనా ఈ చివరి దినాలలో నాయన ఇదిగో తండ్రి మీ మహిమార్థమై తండ్రి ఇగనైనా ప్రతి ఒక్క యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి నాయన ఈ చివరి దినాలలో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరూ ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటును మాకు అందరికీ దయచేయండి అయ్యా. అయ్యా మేము ఏ విధముగా నాయన రోషము గల దేవుని కుమారులమని నాయన ప్రపంచము గుర్తెరిగినట్లు నాయన ఇదిగో తండ్రి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తండ్రి ఇకనైనా మా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు అందరికీ నాయన ఇకనైనా అట్టి కృపను అట్టి ధన్యతను దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక నాయన ఏ విధమైన ఉగ్రతలకు చోటు ఇవ్వకుండా, ఏ విధమైనటువంటి నాయన ఏ విధమైన అల్లర్లకి చోటు ఇవ్వకుండా తండ్రి శాంతియుతముగా తండ్రి ఇదిగోనైనా ఆ పోస్ట్ మార్టం విషయంలోనే కానీ ఆ ప్రతి ఒక్క విషయంలోనే పోలీసులకి కానీ నాయన లాయర్లకే కానీ ఇకనైనా ఆ ఆలోచన ఆ ఛేదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన సత్యము నాయన నిప్పు లాంటిది అని మాకందరికీ నీవు లేఖనాల ద్వారా సెలవిచ్చావు కదా నాయన. నిప్పుని ఎన్నాళ్ళు కూడా దాయలేరు నాయన, అది ఒక్కసారి భగ్గుమని అంటుంది తండ్రి. నిజాలు బయటపట్టే దేవుడవు నాయన, సర్వలోక న్యాయాధిపతివు నీవు, సర్వోన్నతుడు నీవు నాయన. ఇక నాయన దుష్టుడు ఎక్కడున్నా దాగలేడయ్యా నాయన, ఎక్కడ వాడు దాక్కులేడయ్యా, నువ్వు బయటికి రప్పించే దేవుడవయ్యా. ఇగో ఎన్నో నాయన మేము నాయన బైబిల్లో ఎన్నో చరిత్ర ఆధారాలు మేము చూసి ఉన్నామయ్యా. అయ్యా నీవు మాతో మాట్లాడి ఉన్న దేవుడవయ్యా. అయ్యా ఇగో తండ్రి ఆ శత్రువులను మేము క్షమించడానికి సిద్ధముగా ఉన్నామయ్యా. కానీ నాయన ఇంకా సత్యాన్ని దాచేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెలలో రైలు పరిగెట్టించే దేవుడు అని మాకు తెలుసు నాయన. ఇగో తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా బలహీనటువంటి బిడ్డలను బలపరచండి అయ్యా. అయినా దీని ద్వారా నాయన ఈ చావు వలన ఎవరు చెదిరిపోకుండానట్లు, ఎవరును బెదిరిపోకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి నాయన. మేమందరము కూడా తండ్రి శత్రువును సైతం క్షమించేవారుగా ఉండినట్లు నాయన, కుడి చెంప మీద కొట్టిన వాడికి ఎడమ చెంప కూడా త్రిప్పుడని సెలవిచ్చిన మీ మాట ప్రకారం మేమందరము ప్రవర్తించినట్లు అట్టి ధన్యత అటు కృప క్రైస్తవులు ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఇగో నాయన మీ సన్నిధిలో నాయన సహాయం చేయండి అయినా.
నాయన క్రైస్తవ బిడ్డలలో సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ దయ రెక్కల చట్టం భద్రపరచండి నాయన. కుటుంబంలో ప్రతి దినము తండ్రి ఉదయ సాయంకాలంలో ప్రార్థన చేయనట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన మీ కృపా కాపుదల దయచేయమని, మీ రెక్కల చాటును భద్రపరచమని, మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి బుద్ధి కలిగి నడుచుటకు సహాయం చేయండి ఆయన. గర్వంగా మాట్లాడుకున్నట్టు సహాయం చేయండి ఆయన. మా రోరును అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మేమందరము నాయన నిందారైతులు కానీ పరిశుద్ధంగా పంచుకున్నట్లు సహాయం చేయండి ఆయన. ఇగో తండ్రి మేమందరము తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చేవారివై వాగ్దానములు పొందుటకు నాయన ఓర్మి అవసరమై ఉన్నదని నాయన మీరు లేఖనాలలో సెలవిచ్చారయ్యా. మేము ఓర్పు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఆత్మీయంగా ఎదుగుదల దయచేయండి ఆయన. నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకుటూ మాకు నేర్పించండి అయ్యా. అయ్యా వాక్యాన్ని ధ్యానించడానికి మాకు సహాయం దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో మేమందరము నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అయితే వెచ్చగానే ఉండండి లేదా చల్లగానే ఉండండి సెలవిస్తున్నావు కదా. నులివెచ్చగా ఉండవద్దని నువ్వు సెలవిస్తున్నావు కదా. నాయన మొక్కం మీద ఉమ్మి వేసిందని సెలవిస్తున్నావు నాయన లేఖనాలలో తండ్రి. మేము ఎట్టి రీతిగా తండ్రి నాయన ఇగో తండ్రి మీ చిత్తానుసారంగా మేము నాయన వెచ్చగా మేము బ్రతికి తండ్రి ఇగో నాయన ఇగో తండ్రి మేము నాయన నీకు సువార్తను తీసుకుని వెళ్ళి మీ సువార్తను వెదజల్లే పిల్లలుగా మమ్మల్ని ఉంచండి అయినా. మీ సన్నిధిలో నమ్మకం బ్రతుకుటకు సహాయం చేయండి అయినా. సాతానికి చోటు ఇవ్వకున్నట్లు సహాయం చేయండి అయినా. మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి అయినా. విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచము తండ్రి. ఇక నా అన్యుల చేతిలో ఎందరో ఉన్నారయ్యా నాయన. అటువంటి వారి చేతుల నుంచి మమ్మల్ని విడిపించండి అయినా. బలత్కాల చేతుల్లో ఎందరో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి చేతుల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఎందరో బిడ్డలు శ్రమల్లో ఉన్నారు నాయన. అటువంటి శ్రమలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. సమస్త దుర్రీతిని ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయినా. కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనేక సేవకులను బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ పనిపాట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన మీ సేవల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయినా ఏ బిడ్డైనా అక్రమ సంబంధాలలో ఒకవేళ చిక్కుని ఉన్నారేమో, శరీర ఆశల్లో ఏ బిడ్డైనా చిక్కుని ఉన్నారేమో, ప్రార్థన చేయకుండా అడ్డగించే నాయన ప్రతి అంధకార దురక్ష శక్తుల్లో ఒకవేళ ఉండిపోయానేమో అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయా కుటుంబ సమస్యలు ఉన్నటువంటి బిడ్డలను విడిపించండి ఆయన. సమయాన్ని వృధా చేసుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అట్టి వారి నుండి విడిపించమని తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి జ్ఞానము బుద్ధి వివేకము అనుగ్రహించి పాముల వలె నాయన వివేకము కలిగి బ్రతుకుటకు, పావురం వలె పరిశుద్ధులుగా బ్రతుకుటకు నాయన మాకు సహాయము చేయండి. ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండినట్లు నాయన బుద్ధిగల కంజుకలు మేమందరము సిద్ధపడి ఉండినట్లు అట్టి కృప అట్టి ధన్యత సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి నాయన ఇక ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డకి నాయన మీ కృప కాపుదల దయచేయమని, మీ ధైర్యకాల చాటున భద్రపరచమని, మీ సన్నిధి తోడించి నడిపించమని తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు లోకరక్షకుడు నాయన జగత్రక్షకుడు ముల్లోకాల్లో అతి ఘనమైన నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చున్నావు కదా. మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం ఇలాని సెలవిచ్చున్న దేవుడు అయ్యా. ఇదిగో తండ్రి మా ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకుని మా ప్రార్థన ప్రతిఫలం దాయిచేయమని తండ్రి సర్వలోక న్యాయాధిపతి నీవే అని, గొప్ప దేవుడవు నీవే అని, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడవు నీవే అని మీ సన్నిధిలో ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.